ఏసునామా మీరు కూడుకుని వాడుతున్నాడు. ఈరోజు ఏ పండుగ చెప్పండి? మట్లాడు. అదేవిధంగా ఈరోజు మనం మట్ల ఆధారం నుంచి తెలుసుకున్నాం సాదృశ్యాలు. ఈరోజు సాదృశ్యాలు ఉన్నాయి మట్ల ఆధారం నుంచి. మట్ట మనం ఎందుకు ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, దాని సాదృశ్యాలను తెలుసుకున్నాం. యోహాను 12:13 చదవండి. 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదురుకున పోయి జయము ప్రభు పేరట ఉచితున్న ఇశ్రాయేలు రాజు స్థింపబడునుగా కేకలు వేసి. ఇది అర్థమైందంటే బట్ట పట్టుకొని జనాలు దేవుని ఊరేగించాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ప్రభువులు ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు, దాని సాదృశ్యాలను తెలుసుకున్నాం. ఖర్జూరపు మట్టలు దానికి సాదృశ్యం జయము, పండుగ, సంతోషం, గుర్తు. ఖర్జూరపు మట్టలు అంటే జయము, పండుగ, సంతోషం. వాక్యం ఏం చెప్తుందంటే మనకు జయము ఖర్జూరపు మట్టల ద్వారా. ప్రభు విజయం సాధించాడు, మనకు విజయం ఇచ్చాడు. ఈ లోకంలో విజయం సాధించింది యేసు. అందుకే మాటలతో ఊరేగించాడు యేసుని. మనం కూడా ఎలా ఉండాలంటే మనం కూడా జయ జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ లోకంలో కలిసిపోకుండా జయ జీవితం కలిగి ఉంటే పరలోకం ఉంటుంది మనకి. అందుకు ప్రభువును ఊరేగించారు మట్టలతో. మట్టలు గుర్తు, మట్టలు అంటే గుర్తు జయము, పండుగ, సంతోషము. మన జయ జీవితం ఇచ్చాడు దేవుడు ఈ లోకంలో. మనం ఓడిపోకూడదు ఈ లోకంలో. యేసు అంటాడు నేను జయించాను ఈ లోకాన్ని అంటాడు. కానీ యోహాను 16:33 చదవండి. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీట చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయిన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకాన్ని జయించాను. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, వాటిని మేము జయించాము. కానీ జీవితం కలిగి ఉండాలి. అది సాదృశ్యం మట్టలకి. ఖర్జూరపు మట్టలు అంటే చెప్పండి, జయము, సంతోషము, పండుగ, గుర్తు. అందుకే దేశం ఊరేగించారు. మన ఈ లోపల జయ జీవితం కలిగి ఉండాలి. ఓడిపోకూడదు. ఈ లోపల యేసు జయ జీవితం కలిగి గెలిచాడు. మనం ఓడిపోతాం. మనం యేసుని వెంబడించాలి కదా. మనం జయ జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో పాపం కావచ్చు, అసూయ, ఎన్ని తీసేసి ఆత్మసంతోషండి భాగం. హల్లెలూయా. రెండో గుర్తు ఏంటంటే ఖర్జూరపు మట్టలు సౌందర్యం, గుర్తు సౌందర్యం. ఖర్జూరపు మట్టలు సౌందర్యానికి గుర్తు. ఫస్ట్ ఏం చెప్పండి? జయము, పండుగ, సంతోషం కదా. రెండోది సౌందర్యం. మన సౌందర్యంగా ఉండాలి. ఈ లోక సౌందర్యం కదా, ఆత్మీయ సౌందర్యం. మనకి ఖర్జూరపు మట్టలు చెప్తారంటే మన ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. ఈ లోక సౌందర్యం కాదు. ఎంతమంది ఉన్నారు ఈ లోక సౌందర్యాన్ని ఎందుకున్నారు? లోక సౌందర్యం శాస్త్రం చెప్తుంది అంతా మోస్తారు సౌందర్యం వేద్దామని. మనం ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి ఎల్లప్పుడు. అదేవిధంగా మూడోది, ఖర్జూరపు చెట్టు చిన్నగా నిదానంగా పెరుగుతుంది. అంటే చిన్నగా పెరుగుతుంది, దాని కారణం చాలా బలంగా ఉంటుంది. చూసారా ఎప్పుడైనా ఖర్జూరపు మట్టలు చెట్టు చూసారా? ఎలా ఉంటుంది? చిన్నగా పెరిగిస్తుంది, నిదానంగా పెరిగింది. మనం కూడా వంకరగా ఉండకూడదు ఈ లోకంలో. మనం నిదానంగా ఉండాలి, చిన్నగా ఉండాలి. వంకర అంటే దానికి అర్థం పాపం అన్నమాట. పాపాలు ఏమో చేయకూడదు మన లోకంలో. మనం కూడా దేవుడు మాత్రం చిన్నగా ఎదగాలి, ఈ లోకంలో ఎదగకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే మనం జయించిన వాళ్ళు ఈ లోకంలో జయ జీవితం కలిగి ఉండాలి. అదేవిధంగా చిన్నగా ఉండాలి మన లోకంలో. అదేవిధంగా 4వది ఖర్జూరపు మాట నీతికి గుర్తు. నీతి
జకరియా 9:9 చదవండి. 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. మనం నీతి నేర్చుకోవాలి, సత్యం నేర్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ అబద్ధం నమ్మకూడదు. దేవుడు వాక్యం సత్యంలో ఉండాలి, సత్యంలో జీవించాలి. లోకంలో అబద్ధం వైపు ఉండకూడదు. సత్యం చెప్పండి, సత్యం చెప్పండి. సత్యం అంటే దేవుడు సత్యం. హల్లెలూయా. సత్యం వైపు ఉండాలి మనం ఎల్లప్పుడు, అబద్ధం వైపు ఉండకూడదు. అదే ఖర్జూరం మొత్తం దొరుకుతుంది మనకి. సత్యం వైపు ఉండాలి మనం ఎల్లప్పుడు. అదేవిధంగా 5వది, ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. మనం కూడా ఆశీర్వదింపబడాలంటే ఖర్జూరపు చెట్లా ఉండాలి ఎప్పుడు. ఎలా ఆశీర్వదించారు దేవుడు? దీని నీతిగా ఉంటుంది. అదేవిధంగా సంతోషం, ఆనందం, జయము, అదేవిధంగా సౌందర్యంతో ఉంటుంది. అందుకు దేవుడు దీన్ని ఆశ్రయించ మనం కూడా ఆత్మఫలం కలిగి ఉండాలి. మనం ఆశ్రయింపబడాలంటే సౌందర్యంగా ఉండాలి, లోకంలో నీతిగా ఉండాలి ఎల్లప్పుడు. అదేవిధంగా చిన్నగా పెరగాలి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లోకంలో లోకం ఉంది పాపం, దేవుడికి అడ్డుపడుతుంది పాపం. మనం చేయాల్సింది ఏంటి? ఆశ్రయింపబడాలంటే అప్పుడు ఎలా ఆశ్రయింపబడ్డాడు చెప్పండి? విశ్వాసంతో ఆశ్రయింపబడాలా? మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఆశీర్వదింపబడాలంటే నీతితో ఉండాలి. మనం ఆశీర్వదింపబడాలంటే సౌందర్యం ఉండాలి. మనం ఆశీర్వదింపబడాలంటే అదేవిధంగా సంతోషంగా విజయోత్సవంతో మనం ఎదగాలి. ఆశీర్వదింపబడాలంటే అదేవిధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో. అదేవిధంగా 6వది, 1వది చెప్పండి ఒకసారి. 1వది ఏంటి? జయము, పండుగ, సంతోషము. 2వది సౌందర్యము. 3వది చిన్నగా విధానంగా పెరుగుతుంది చెట్టు. 4వది నీతి గుర్తు. 5వది ఆశీర్వదింపబడింది. ఇప్పుడు 6వది చూద్దాం. 6వది ఏంటంటే దీర్ఘకాలం ఉంటుంది చెట్టు. మనం ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే దీర్ఘకాలం నిలబడి ఉండాలి. చెట్టు చూడండి ఒకసారి, ఖర్జూరం చెట్టు దీర్ఘకాలం ఉంటుంది. దాని కాలు చాలా గట్టిగా ఉంటుంది. అది ఎంత తుఫాన్ వచ్చినా ఎన్ని సుడుగున్నా వచ్చినా పడిపోతుంది. చెట్టు చిన్నగా పెరుగుతుంది. అది మనం ఎలా ఉండాలంటే ఇలా ఈ చెట్టులా ఉండాలి. మనం దీర్ఘకాలం నిలబడి ఉండాలి. లోకంలో పాపాన్ని పడిపోకూడదు. వంకర జీవితం ఉండకూడదు. మనకి వంకరికి పాపం గుర్తు. చిన్నగా ఆశీర్వదింపబడాలి. దేవుడు మనల్ని దీర్ఘకాలం ఉంటాయంటే మన ఖర్జూరం పట్ల ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చి మనం నిలబడగలగాలి ఈ లోకంలో. మనం పడిపోకూడదు. చెట్టులాగా నిలబడి ఉండాలి. మనం ఎన్ని తుఫాన్లు వచ్చి మనం నిలబడి ఉండాలి ఈ లోకంలో. వంకరతనాన్ని, అసహ్యాన్ని వదిలేయాలి మనం. హల్లెలూయా. మరి 7వది, ఖర్జూరం చెట్టు ప్రభు పనికి వాడబడింది. ఇంత చెప్పానా దేవుడు ఊరేగించానని? మార్కు 11 చదవండి ఒకసారి. మార్కు 11. మనం కూడా ఈ లోకంలో ఎలా వాళ్ళకి దేవుడికి వాడబడాలి. మనం ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుడు వాడబడాలి. మట్టలు పెట్టి ఆధారం చేశారా? దేవుడు ఊరేగించాలి. మనం కూడా మట్టలాగా ఉండాలి. ఇప్పుడు మన పట్టణంలో దేవుడు ముందు లేకుంటే మన జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? సజీవంగా అర్పించాలి దేవుడికి. హల్లెలూయా.
మన జీవితాన్ని ఒక సజీవ యాగంతో దేవుడికి అర్పించాలి. మన జీవితాన్ని మనం ఎన్ని పాపాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి. అసలు ఖర్జూర పంట గురించి ఇంకో వాక్యం చెప్పాలంటే, మనం ఈ లోకంలో ఆనందం చూస్తాం, సంతోషం ఉందనుకుంటాం, కానీ అది అబద్ధం. ఈ లోకం సంతోషం లేదు, అది దీర్ఘకాలం ఉండదు. శాంతి సమాధానం దేవుడిలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే మనం ఖర్జూర పంటను రిమూవ్ చేస్తాం అనమాట. ఖర్జూర పంటను విజయానికి సాధిస్తాం. మనం విజయం సాధించాలి. లోకంలో చెడిపోకూడదు, పాడైపోకూడదు. మన జీవితాన్ని దేవుడి కోసం అర్పించాలి. మనం ఎల్లప్పుడూ నీతితో జీవించాలి. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉండాలంటే మంచి పరిస్థితి కలిగి ఉండాలి. అంటే చెడు చేయకూడదు, మనం మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడ్డాడు వాక్యం చెప్తుంది. మోసపోకండి. మీరు చేసే ప్రతి ఒక్కటి దేవుడు తెలుసు. మీరు చేయబోయే ప్రతి కార్యం దేవుడు తెలుసు. దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు. హల్లెలూయా. మన హృదయాన్ని ఎరిగినవాడు. అందుకే సాధిస్తూ. మళ్ళీ చెప్పండి, ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఖర్జూర పంట దేనికి సాధిస్తుంది చెప్పండి. జయము, పండుగ, సంతోషం. రెండవది ఖర్జూర గుర్తు సౌందర్యం. మూడవది చిన్నగా నిదానంగా పెరుగుతుంది. నాలుగవది నీతి గుర్తు, నీతి. ఐదవది దేవుడి చేత ఆశీర్వదింపబడింది. ఆరవది దీర్ఘకాలం ఉంటుంది చెట్టు. ఏడవది ప్రభు పని కోసం వాడబడింది. ఈ వాక్యం దేవుడు దీవించిన నాకు ఆమె.